అసలు నా జీవితంలో అనుకోలేదమ్మా, నేను ఆ జీవితంలో అనుకోలే ఈ సందర్భం వస్తుందని. ఆ జీవితాలలో ఎవ్వరూ అనుకోలే. నువ్వు మనిషి పశువు. మేము రాజశేఖర రెడ్డి అన్న కుటుంబం గురించి మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడతామనేది అనుకోలే. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? నీ కుమార్తె గొప్పతనం, ఈశ్వరుని లీల. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? రాజశేఖర రెడ్డి అన్న మాతో మాట్లాడితే చాలనుకున్నాం. నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. రాజశేఖర రెడ్డి అన్న పేరు పెట్టి ప్రసాద్ అని హెచ్చరిస్తే మురిసిపోయిన సందర్భాలున్నాయి తల్లి. నా చిన్నతనంలో నా బెడ్ బాయిల్ అయిపోయింది, రక్తం తన్నుకొచ్చింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది. ఇప్పుడు తల్లిని ఎంత ప్రేమిస్తానో, నా తల్లిని ఎంత గౌరవిస్తానో మిమ్మల్ని కూడా నేను అంతే ప్రేమిస్తా, అంతే గౌరవిస్తా. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. కరెక్ట్ కాదు. 100% కరెక్ట్ అండి. అంతకంటే ప్రధానమైంది ధర్మం అనేది ఒకటి ఉంది తల్లి, న్యాయం అనేది ఒకటి ఉంది తల్లి, ఆత్మ గౌరవం అనేది ఒకటి ఉంది తల్లి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మా నాయకుడు అనేది ఒకటి ఉంది తల్లి మాకు. ఏంటో వాగుతున్నావు? తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకు. రూపాయల మీద తప్ప చెల్లెల మీద మమకారం లేదు నాకు. అమ్మకు అన్నం పెట్టడు గాని పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. 100 ఆరైనా 6 100 సరే సూర్యుడు ఆపక్కన ఉదయించని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తకు ఉంది. ఎందుకు అంటే అంత రెస్పెక్ట్ నీకు? నువ్వు అందరూ ఎక్కడ ఉంటావు? నేను నాగానే అదేనా నీ లేవులు అది. ఇంకా కార్యకర్తను స్థాయి మించి ఉండేవాని తల్లి నేను. ప్రాణమైన జగన్ కోసం ఇచ్చేవాడిని అని చెప్పి పలుమార్లు చెప్పినా. నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. అది ఎక్కడ సాధ్యమవుతుంది అనుకుంటున్నావా తల్లి? పొరపాటు. కోరి చూడు తల్లి. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నీ బిడ్డ పట్ల మాకుండే ప్రేమ ఎంత గొప్పదో నువ్వు అనుకుంటూ పరీక్షించాలనుకుంటే కోరి చూడు తల్లి. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. కనురెప్ప మూసి తెరిచే లోపల నా ప్రాణం ఇస్తా జగన్ కు. మనం అంటే అంత లైకింగ్ మరి. లైకింగా తలకాయ. సమస్యకే వస్తా, మీరు చెప్పిన సమస్యకే వస్తా. మీరు ఏం చెప్పినారనే దాని గురించే మాట్లాడతా నేను. నేను చెప్తాను. నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. నీ తోడబుట్టిన వాళ్ళ నీ సిస్టర్ గాని నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. ఆస్తుల పంపకం జరగలేదమ్మా. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. 2009 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు మరణించేదానికంటే ముందే ఆస్తుల పంపకం జరిగిందని చెప్పి నిన్న చెప్పినాం, మొన్న చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. మీరు అంగీకరించినారు. ఏం అంగీకరించినారు? మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఏమైతే షర్మిలమ్మ గారికి రాజశేఖర రెడ్డి గారు ఆస్తులు రిజిస్టర్ చేయించినారో అవి ఇచ్చినట్టు అంగీకరించినారు మీ ప్రకటనలో. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. ఇంత బబుల్ గమ్ లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంతో ఉంది. నువ్వు కొంత చూసావు. ఇది ప్రజల్ని అడుగుతా ఉన్నా, నేను ప్రజల్ని అడుగుతా ఉన్నా. కాకపోతే పంపకం కాదు అన్నారు. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండే ఇల్లు ఇచ్చినాడంటే అంగీకరించింది విజయమ్మ గారు. ఇడుపులపాయలో 51 ఎకరా ఇచ్చినారంటే అంగీకరించింది. 15 మెగావాట్ల SRS హైడ్రో ప్రాజెక్టు, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు ఇచ్చినారంటే అంగీకరించింది. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. కోడూరు దగ్గర చెట్టిగుంట దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చినారంటే అంగీకరించింది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. కానీ పంపకం కాదంట విజయమ్మ గారు చెప్పేది. పంపకం కాదు అంటుంది. మరి పంపకం కాకపోతే ఏంది తల్లి? నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? తమాషగా ఉగాదికి ఒకటి, సంక్రాంతికి ఒకటి, క్రిస్మస్కి ఒకటి, పండగకు పబ్బానికి తమాషగా ఆమెకి ఇచ్చిన ఆస్తుల తల్లివి. ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు. చిచి, పశువులు కుడి తాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే 4 దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఎవరినైనా ఒంటెలు తాగమంటున్నా? నిన్నే తాగమంటున్నాను రా.
చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన